బ్రేకింగ్ చూస్తున్నాం. ధరణి సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సమస్యల పరిష్కారం కోసం సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం నిర్వహించనుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది. జూన్ 4లోగా ఎట్టి పరిస్థితుల్లో ధరణి పెండింగ్ అప్లికేషన్స్ క్లియర్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. ధరణిలో మొత్తం 119 తప్పులతో స్పెషల్ డ్రైవ్ తర్వాత 76 తప్పుల్ని పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ గుర్తించింది. ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ తర్వాత పరిష్కారమైన 1,00,000 అప్లికేషన్లతో పాటు పెండింగ్ అప్లికేషన్లపై సమీక్ష నిర్వహించనుంది. ధరణి సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సమస్యల పరిష్కారం కోసం సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం నిర్వహించనుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది. జూన్ 4లోగా ఎట్టి పరిస్థితుల్లో ధరణి పెండింగ్ అప్లికేషన్స్ క్లియర్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. ధరణిలో మొత్తం 119 తప్పుల్లో స్పెషల్ డ్రైవ్ తర్వాత 76 తప్పుల్ని పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ గుర్తించింది. ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ తర్వాత పరిష్కారమైన 1,00,000 అప్లికేషన్స్ పాటు పెండింగ్ అప్లికేషన్స్ పై సమీక్ష నిర్వహించింది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేయాలి అన్న ముఖ్యమంత్రి ప్రకటనకు సంబంధించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇందుకు అవసరమైన నిధుల్ని సమీకరించడానికి అవసరమైన మార్గాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడంతో పెండింగ్లో ఉన్న ఇరు రాష్ట్రాల సమస్యలపై కూడా మంత్రివర్గం సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఇక అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని కూడా ఆదుకునేందుకు కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలు పరిస్థితిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దీనిపై చర్చ జరగనుంది. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది. దీంతో పాటు మరికొన్ని కీలకమైన అంశాలు కూడా అజెండాలో చోటు చేసుకోనున్నాయి.